సందీప్ రెడ్డి బంగ. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, శాండిల్వుడ్, మల్లీవుడ్లలో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండారంటే అతిశయోక్తి కాదు. 2017లో సందీప్ తీసిన చిత్రం అర్జున్ రెడ్డి సెన్సేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచింది. మూవీ రిలీజ్ అయ్యి 7 years అవుతున్నా ఇప్పటికీ ఆ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. తొలి సినిమాతోనే తన టాలెంట్ను ప్రూవ్ చేసుకున్న సందీప్ అదే చిత్రాన్ని బాలీవుడ్లో కబీర్ సింగ్గా తెరకెక్కించి అక్కడ కూడా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టారు. అయితే ఆ చిత్రంలో నటించిన నటుడిపై తాజాగా సందీప్ రెడ్డి వంగ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన్ను సినిమాలో తీసుకుని తప్పు చేశానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విశేషాలంటూ ఈ వీడియోలో చూద్దాం. అర్జున్ రెడ్డి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో 2019లో ఈ చిత్రాన్ని కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేయగా షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించి మెప్పించారు. ఈ సినిమాలో ఆదిల్ హుసేన్, నిఖితా దత్, టీనా సింగ్, సోహం మజుందార్ వంటి వాళ్ళు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ సినిమా హిందీలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడంతో అందులో నటీనటులందరికీ మంచి గుర్తింపు వచ్చింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ నటుడు ఆదిల్ హుసేన్ కబీర్ సింగ్ సినిమాపై షాకింగ్ కామెంట్లు చేశారు. తాను ఆ సినిమా చేసినందుకు చాలా గిల్టీగా ఫీల్ అయినట్లు చెప్పారు. ఈ చిత్రంలో కాలేజ్ డీన్గా నటించానని, పాత్ర బాగుందని చేశానని తెలిపాడు. కానీ సినిమా విడుదలయ్యాక మాత్రం చాలా ఫీల్ అయ్యానని, సినిమా కూడా పూర్తిగా చూడకుండా మధ్యలో నుంచి వచ్చేసినట్లు వివరించాడు. అంతేకాకుండా ఆ సినిమాను తన భార్యను కూడా చూడొద్దని చెప్పినట్లు తెలిపాడు. ఈ పాత్రకు తాను ముందుగా నో చెప్పినట్లు ఆదిల్ హుసేన్ వివరించారు. అయితే పదే పదే ఈ ఆఫర్ తన వద్దకు రావడంతో తాను అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తానడంతో సినిమాకు ఓకే చెప్పానని, చేసేటప్పుడు కూడా చాలా బాగా అనిపించిందని ఆదిల్ హుసేన్ వివరించారు. Only film I have regretted is acting in Kabir Singh. So I went and did it, and I liked the scene. I went with one of my friends, the owner of this house. We both walked out. I can't even ask my wife to see it. She would be so angry. అయితే ఆయన చేసిన కామెంట్లపై సందీప్ రెడ్డి బంగ స్పందించారు. మిమ్మల్ని నా సినిమాలో తీసుకున్నందుకు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నానని, మీరు గొప్పగా భావించి చేసిన 30 సినిమాలు తెచ్చిపెట్టలేని పేరు మీరు రిగ్రెట్గా ఫీల్ అవుతున్న ఈ బ్లాక్ బస్టర్ సినిమా తెచ్చిపెట్టిందని అన్నారు. అలాగే మీకు సినిమా రంగంపై ఉన్న ప్యాషన్ కంటే కూడా దురాశ ఎక్కువని సందీప్ రెడ్డి వంగ ఎక్స్ వేదికగా వివరించారు. మీ ముఖాన్ని ఏఐ ద్వారా నా సినిమాలో మార్చేస్తానని, ఇప్పుడు మీరు చింతించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. బాగా నవ్వుకోండి అంటూ రాశాడు. ప్రస్తుతం సందీప్ రెడ్డి చేసిన ఈ కామెంట్లు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.